శుభములు కలుగు నీకు. వలను దుటిన కుంకుమ రూపం మనువుకు మంగళ సూత్రం రూపం జాతి పతాకపు అశోక చక్రం అంతటి కానుక. సని సమగరిగా సని సమగరిగా నన్ను పట్టుకో రండి. ముందే ఉన్నాను. కళ్యాణి వెళ్దాం రామ్మా. మేడం 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 ఇక్కడే మేడం. ఇటు మీ ముందే ఉన్నాను. పట్టుకో పట్టుకో మేడం. రండి రండి. ఆ రేఖని కోనేట్లోకి తోసేసి తనతో పాటు నేను కూడా దూకేద్దామనేదే నా ప్లాన్. అలాగే పట్టుకో పట్టుకో మేడం. మేడం మేడం ఇక్కడే మేడం. ఎక్కడా? ఇటు మీ ముందే ఉన్నాను. పట్టుకో పట్టుకో మేడం. ఇక్కడే మీ రైట్కి మేడం. పట్టుకోండి మేడం. ఇలాగే ముందుకి ఇంకా. కుమారరాజా పట్టుకోమా. ఇటు మేడం. అలాగే ఇంకా ముందుకి. మేడం ఇంకొంచెం ముందుకి. నేను కూడా వెళ్ళి పడిపోవాలి. రేఖ ఎంత ప్రమాదం తప్పిందమ్మా. పొరపాటున రేఖ కోనేరులో పడి ఉంటే ఏమై ఉండేది? ఏమవడమేముంది, విక్కీ హాసినిలకు పెళ్ళైనట్టే రేఖకు కుమార్ రాజుతో పెళ్ళై ఉండేది. అరుంధతి, ఏంటో నీకు నీ కుటుంబానికి ఈ కోనేరుతో ఏదో అనుబంధం ఉన్నట్టుంది. ఒక నీ ఇంట్లో పెళ్లిళ్ళని ఈ కోనేరు వల్లే అయ్యట్టుగా ఉన్నాయి. నోటికేతొస్తే అది మాట్లాడద్దు. నా కూతురికి ఇక్కడ పెళ్లి జరగకూడదని రాసి పెట్టుంది కాబట్టే ఈ చరణొచ్చి నా కూతుర్ని కాపాడాడు. దేవుడు నాకు మంచే చేశాడు. నన్ను నా వాళ్ళని ఈ కోనేరు దగ్గరికి రావద్దని నాకొక హెచ్చరిక చేశాడు. చరణ్, చాలా చాలా థ్యాంక్స్. రేఖ, పద వెళ్దాం. అందరూ వచ్చి ఈ వన సమారాధన విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. ముఖ్యంగా అరుంధతి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇప్పుడు ఆటల్లో గెలిచిన వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మొదటగా
7 పెంకులాటలో గెలిచిన జట్టు కెప్టెన్ కప్పు తీసుకోవడానికి చరణ్ గారిని ఆహ్వానిస్తున్నాను. టగ్ ఆఫ్ వార్ గెలిచిన జట్టు తరఫున విక్కీ గారిని బహుమతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆయన వల్లే ఆ జట్టు గెలిచిందని చరణ్ గారు మాకు చెప్పారు. అందుకే విక్కీ గారిని ఆహ్వానిస్తున్నాం. చివరిగా మ్యూజికల్ చైర్లో గెలిచిన అరుంధతి గారిని మర్యాదపూర్వకంగా బహుమతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏదైనా మాట్లాడండి అమ్మా. నా మీద గౌరవంతో మమ్మల్ని ఈ వన సమారాధనకి పిలిచినందుకు కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు. ఇప్పుడు వనభోజనాలు మొదలవుతాయి, పదండి. అరుంధతి, నీ ఆనందంలో నా కూతుర్ని కూడా జత చేసుకొనుంటే నాకెంతో సంతోషంగా ఉండేది. అమ్మా, నాకెందుకు నువ్వు కావాలని పడిపోయావనిపించింది. నీకొక్కదానికే నేను చేసిన పని తెలిసింది. అంటే అది నిజమేనా? అవునమ్మా, నేను కావాలనే కాలు మడతపడి కింద పడిపోయినట్టు నటించాను. ఏమ్మా, ఎందుకలా చేశావు? మరి అరుంధతిని గెలిపించాలంటే నేను పడిపోవాలి కదమ్మా. ఇక్కడ నువ్వు అరుంధతి గారిని గెలిపించడం కోసమే ఇలా చేశావు. అక్కడ విక్కీని గెలిపించి అరుంధతి గారిని సంతోషపెట్టడం కోసం చరణ్ గారు కూడా అదే చేశారు. చరణ్ గారేం చేశారు? టగ్ ఆఫ్ వార్లో కుమారికి సైగ చేసి తాడు వదిలేయమని సైగ చేశారు.
వైపు బలం తగ్గి మీరు ఓడిపోయారు. సరే సరే, ఈ విషయాలు ఎక్కడ మాట్లాడకు. పద. వన భోజనాలకు వచ్చిన వాళ్ళంతా మళ్ళీ ఒకసారి ఇక్కడికి రావాలి. ప్లీజ్ రావాలి. ఏంటి అరుంధతి, ఏదైనా మంచి విషయం చెప్పబోతున్నావా? అవును, ఇది గుడ్ న్యూసే. ఈ కప్పులు మేము కష్టపడి గెలుచుకోలేదు. ఎవరో కావాలని ఓడిపోతే అయాచితంగా వచ్చాయని చెప్పడానికి వచ్చాను. ఇదిగో ఈ చరణ్ గారు చాలా విశాల హృదయంతో తన పని మనిషి తాడు వదిలేమని చెప్తే టగ్ ఆఫ్ వార్లో నా కొడుక్కి కప్పు వచ్చింది. అలాగే ఈ కృష్ణ తులసి నా మీద దయ తలిచి తన కాలు మడత పెట్టి కింద పడిపోయి నాకు కప్పెప్పించింది. నా ఎదుటి వాళ్ళు సాయపడితేనో జాలి పడితేనో ఆ వచ్చే కప్పు మాకక్కర్లేదని చెప్పడానికే నేను వచ్చాను. చూడండి, ఇలాంటి జాలి ఎవరైనా గతి లేని వాళ్ళ దగ్గర చూపించండి, కానీ మా దగ్గర కాదు. మేమంత గతి లేని వాళ్ళం కాదు. మీరు ఏదో ఆశించే ఇలాంటి పనులు చేశారని నాకు అర్థమైంది. మీ మనసులో ఉన్న ఆ కుళ్ళు ఈ ఊరి జనం అందరికీ తెలియాలనే నేను మీ అందరిని ఇక్కడికి పిలిచాను. ఏమండి పెద్ద మనిషి గారు, తీసుకోండి కప్పులు. దాచుకుని వచ్చే సంవత్సరం నిజంగా గెలిచిన వాళ్ళకి ఇచ్చేయండి. విక్కీ, రేఖ, పదండి. అమ్మా, పదమ్మా. హాసిని, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. నీ మనసు మాకు తెలీదా? ఏంటక్క ఇది? ఎందుకు ఇలా జరుగుతుంది? తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, అందరూ తప్పు నాది అంటున్నారు. ఏంటో కింద పడ్డ మనిషి మీద జాలి పడకుండా, సాయం చేయకుండా ఎందుకు ఇలా పడ్డావు నిలదీస్తుంటే నేనేం చేయాలి? హాసిని, ప్లీజ్ నువ్వు అలా బాధపడకే. ఏడవకు, కంట్రోల్. ఆఖరికి అమ్మ కూడా నాది తప్పన్నట్టు మాట్లాడుతుందక్క. నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఇలా ఏడిస్తే నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. ప్లీజ్ ఏడవకు హాసిని. ఇదిగో, ఎప్పుడూ కిలకిలా గోల చేసే పిట్ట ఏడిస్తే బాగుంటుందా చెప్పు? వద్దు, నీ మొహంలో నవ్వుని చూడటమే మా అందరికీ ఆనందం. చూడు, కాసేపు ఈ విషయాలన్నీ మర్చిపో. నువ్వు లేటెస్ట్ గా చేసిన రీల్స్, వాటికొచ్చిన కామెంట్స్ గురించి చెప్పు. ఎక్కడక్క?
ఈ మధ్య ఈ గొడవల్లో పడి రీల్సే చేయట్లేదు. నా ఫాలోవర్స్ అందరూ రీల్స్ చేయట్లేదు ఏంటి అని కామెంట్స్ పెడుతున్నారు. తొందరలోనే చేస్తానని రిప్లై ఇచ్చాను. ఓహో, రీల్స్ చేయమని కూడా కామెంట్స్ పెడుతున్నారా? పెడతారుగా మరి. అంటే నిన్ను వాళ్ళంతా చాలా అభిమానిస్తున్నారన్నమాట. అభిమానించడం ఏంటి, నన్ను చాలా పిచ్చిగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు తెలుసా. నా మంచి కోరే వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని నాకు తెలుసక్క. మరి అమ్మ కూడా నీ మంచి కోరే నీకిలా చెప్తుందని నీకు తెలీదా హాసిని? కొంతకాలంగా నిన్ను ఫాలో అవుతున్న వాళ్ళు చెప్తేనే నీ పద్ధతుల్ని నీ పనుల్ని మార్చుకున్న దానివి. నిన్ను కన్న అమ్మ, ఇన్నేళ్లు పెంచిన అమ్మ నీ మంచి కోరి చెప్తూ ఉంటే నీ మనసు మార్చుకోలేవా? నీ ఫాలోవర్స్ ఎప్పుడు నిన్ను కరెక్ట్గా చూసిందే లేదు, నీతో మాట్లాడింది కూడా లేదు. జస్ట్ నీ వీడియోస్ చూసి నీ మెంటాలిటీని గెస్ చేసి నీకు మంచి చెప్పారు, నువ్వు విన్నావు. కానీ అమ్మ నీతోనే 19 ఏళ్లు ప్రయాణం చేసింది. నీకు ఏది మంచో అదే చేస్తూ వచ్చింది కదా. అమ్మ జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎదిరించి నిలబడిందే కాని ఎప్పుడూ ఓడిపోలేదు. ఈరోజు కూతురు విషయంలో ఓడిపోతే అమ్మకి ఎంత గుండె భారంగా ఉంటుందో ఆలోచించు. చూడు హాసిని, అమ్మకి కూతురంటే బంధం కాదు, తిరిగి పుట్టిన జీవితం. అలాంటి అమ్మ ఒక మాట అన్నా అది మన మంచి కోసమే కదా. ఇంక చాలా ఆపండి. మీకు నా కోపం కనిపిస్తుంది కానీ నా నిశ్శబ్దం అర్థం అవ్వట్లేదు. అత్తారింటికి వెళ్ళడం అంటే ఆ ఇంట్లో ఉండడం కాదక్క, ఆ ఇంటి మీద మనసు పెట్టడం. మనసు లేని చోట్లో ఎలా ఉండగలను? పుట్టింట్లో నేను కూతుర్నే కానీ అక్కడ నేను వస్తువునక్క, అలాగే చూస్తున్నారు వాళ్ళను. ఒక మాట ఉండదు, ఒక మంచి ఉండదు. నాలో నేనే మాట్లాడుకుంటూ, నాలో నేనే పోట్లాడుకుంటూ, నాకు నేనే ఓదార్చుకుంటూ ఎలా బ్రతకాలక్క? ఎంతకాలం బ్రతకాలి? లేదక్క, అలాంటి విలువలేని మనుషులతో మాట్లాడాలని ట్రై చేయడం కన్నా విలువైన మనుషులతో మాటలు పడ్డమే మంచిది. నా మనసు చంపుకొని నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళలేనక్క. హాసిని, ఒక్కోసారి మనసు చెప్పే మాట కన్నా మన మంచి కోరి చెప్పే వాళ్ళ మాట వినడం మంచిది. ప్రతి చోట మనం గెలవాలనుకోకూడదు. కొన్నిసార్లు ఓడిపోవడం బంధాన్ని గెలిపిస్తుంది. మేమంతా నీ బంధాన్ని గెలిపించి నీ జీవితాన్ని నిలబెట్టాలనుకుంటున్నాం గాని నిన్ను కష్టాల పాలు చేయాలనుకోవట్లేదు. మా మాట విను హాసిని. అమ్మ చెప్పలేక మిమ్మల్ని చెప్పమందా ఈ మాట? హాసిని, మీరు నా జీవితాన్ని నిలబెట్టాలని చూసినా నేను ఆ ఇంటికి వెళ్ళనక్క. నేను ఈ మాట మీ మీద ప్రేమ లేకో, అమ్మ మీద గౌరవం లేకో చెప్పట్లేదు. ఆ ఇంటి మనుషుల మీద నమ్మకం లేక చెప్తున్నాను. నేనెక్కడికి వెళ్ళనక్క. హాసిని, హాసిని, ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి కృష్ణమ్మ? ఏం చేద్దాం అనుకుంటున్నావు? అరుంధతి వాళ్ళ దగ్గర 2 రోజులు టైం తీసుకున్నావు, బాగానే ఉంది. కానీ ఈ 2 రోజుల్లో ఏం చేద్దాం అనుకున్నావు? ఆ టైం ఎందుకు తీసుకున్నావు? హాసినికి భయం చెప్పో బుద్ధి నేర్పో అక్కడికి పంపించడానికా?
అరుంధతి వాళ్ల వేడి తగ్గాక వాళ్ళని ఇక్కడికి రప్పించడానికా? వాళ్ళని ఇక్కడికి రప్పించి మనమేం చేస్తామమ్మా? ఏయ్, నువ్వు మాట్లాడకే. ఏం చేస్తావంట? ఏం చేస్తాం? హాసిని వాళ్ళింటికి వెళ్ళదని పట్టుపడుతోంది. ఇలాంటప్పుడు వాళ్లే ఇక్కడికొస్తే అప్పుడు వాళ్ళు దిగి వచ్చారని మన పిల్లకి నచ్చ చెప్పుకుని వాళ్ళతో పంపించొచ్చు కదా. వాళ్ళిక్కడికి రావటం, హాసినిని వాళ్ళతో పంపించేంత పెద్ద ఆశ వద్దమ్మమ్మా. మనమే వాళ్ళింట్లో తనని దింపే అవకాశం వస్తే చాలనిపిస్తోంది. వాళ్ళు మంచితనంతో హాసినిని బాగా చూసుకుంటే చాలనిపిస్తోంది. అనిపిస్తుంది. అవతల దాంతో మాట్లాడలేకపోతున్నాం, నచ్చ చెప్పలేకపోతున్నాం. ఇంకా దాన్ని ఇంటి నుంచి ఆ ఇంటికి ఎలా తీసుకెళ్లగలం? మీరిక్కడికి ఎందుకు వచ్చారు? నీకు డివోర్స్ ఇవ్వాలని విక్కీ గారు అనుకుంటున్నారు కదా. మీ అమ్మగారిని పిలువు, ఇచ్చేసి వెళ్తాను. అక్కర్లేదు, నాకివ్వండి, నేను ఇస్తాను. సరేనమ్మా. అమ్మా, హాసిని పెరట్లో కూడా లేదమ్మా. నేను చూశాను. బయట కూడా లేదమ్మా. పైన కూడా లేదమ్మా, నేను కూడా చూశాను. ప్రతి నిమిషం కాపలా కాసినా ఈ పిల్ల ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయిందంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది?